మన రవికిరణ్ గారికి, ఇంకా బాబు నాయక్ గారు మరియు కృష్ణయ్య గారు మరియు చంద్రు యాదవ్ గారికి ప్రత్యేకంగా వారందరికీ మా పిలుపు విని వచ్చి అందరూ ఏకమైనందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదములు తెలుపుకుంటున్నాను. అలాగే నిన్న జరిగిన ఎన్నికల్లో చైర్మన్గా మనం అందరు కలిసి ఏకగ్రీవంగా మన అహ్మద్ అలీ గారిని ఎన్నుకున్నారు. అలాగే కో చైర్మన్గా హైదర్ అలీ గారు, కన్వీనర్స్గా నగల్పూర్ జిల్లా అధ్యక్షులు బాబు నాయక్ గారు, చంద్రు యాదవ్ గారు, రవికిరణ్ గారు, కృష్ణయ్య గారు, వైస్ ప్రెసిడెంట్గా శివారెడ్డి గారు, వైస్ చైర్మన్గా శివారెడ్డి గారు, అంజనేయులు గారు, వెంకటేష్ గౌడ్ గారు, ప్రవీణ్ కుమార్ గారు, కిరణ్ కుమార్ గారు, రియాదుద్దీన్ గారు, హరిబాబు గారు, స్పోక్స్ పర్సన్గా మన రమేష్ గారు, అలాగే కోర్ కమిటీ సభ్యులుగా 12 మందిని ఎన్నుకున్నాం. డి భానుప్రతాప్ గారు, శ్రీ శ్రీనివాసులు గారు, వేణుగోపాల్చారి గారు, దిలీప్ కుమార్ గారు, రవికిరణ్ గారు, ముక్తదీర్ గారు, ఎండి సుభాన్ గారు, నవీన్ కుమార్ గారు, వేణుగోపాల్ గారు, వంశీకృష్ణ గారు, రాఘవేందర్ గారు, శంకర్ గారు, ఇంకా ఆనరబుల్ అడ్వైజర్గా పురుషోత్తం గౌడ్ గారిని ఎన్నుకోవడం జరిగింది. అడ్వైజర్గా సురేందర్రావు గారు, మహబూబ్ అలీ గారు, కాటం రాజు గారు, ఎండి సాదిక్ గారు, సురేష్ రెడ్డి గారు, లీలాని గారు, ఎంఆర్కే రెడ్డి గారిని ఎన్నుకోవడం జరిగింది. ఆర్గనైజ్ కన్వీనర్స్గా సొంత మల్లికార్జున్ గారు మరియు బాలరాజ్ గారు, ట్రెజరర్గా రామస్వామి గారు మరియు రఘు గారు, మరి కో కన్వీనర్గా జి సిద్ధు గారు, ముజీబ్ గారు, శేఖర్ గారు, బి చంద్రశేఖర్ గారు, తిరుపతి రెడ్డి గారు, కె శ్రీనివాసులు గారు, అన్వర్ గారు, దుర్గాచారి గారు, దాసు నాయక్ గారు, ప్రవీణ్ గారు, జహాంగీర్ గారు, శేఖర్ రెడ్డి గారు, ప్రింట్ మీడియా సెల్ ఇన్ఛార్జుగా మన ఆర్ శ్రీను గారు, రాము గారు, యాగరి శ్రీనివాస్ గారిని ఎన్నుకోవడం జరిగింది. వీళ్ళందరికీ ఒకసారి ప్రత్యేకంగా నేను అభినందనలు తెలుపుకుంటున్నాను. ఎందుకంటే ఒకటి తర్వాత మళ్ళా రీసెర్చ్ పోతుంది కాబట్టి చేసుకున్న తర్వాత రిప్రజెంటేషన్ ఇచ్చిన తర్వాత మళ్ళీ ఫర్దర్ కంటిన్యూషన్ అవుతుంది కాబట్టి ఈ ప్రెస్ వాళ్ళు ఆ రిప్రజెంటేషన్ కూడా క్లిక్ తీసుకుంటారు కాబట్టి దయచేసి అన్నదే భావించి ఇద్దరికి సన్మానం చేసుకొని అక్కడే అందరం కూడా ఎప్పుడు టీఆర్ఎఫ్ రిప్రజెంటేషన్ చేసిన తర్వాత ఆ క్లిప్ కూడా వాళ్ళు తీసుకుంటున్నాం కాబట్టి మనం చేసే కార్యక్రమం అయితే ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పోవాలనే ఆలోచనతో కూడా మనం మెసేజ్ పోవాలి కదా. ఇచ్చిన ముఖ్య మాట్లాడుతున్న మూడు అంశాలు ఏంటంటే ఇంతకుముందు గ్రామ పంచాయతీ లేఅవుట్లో అయితే మిగిలిపోయిన ప్లాట్స్ ఉందో దాన్ని వెంటనే రిజిస్ట్రేషన్ చేయాలి ఫస్ట్. ఎందుకంటే ఆ రిజిస్ట్రేషన్స్ అయితే అదేవిధంగా నేను ఈ ఫీల్డ్లో కొంచెం కొత్తగా ఉన్నాను. రియల్ ఎస్టేట్లో బాగా సీనియర్ మనిషిగా నేను సీనియర్ మనిషి ఏంటంటే ఈ జేఏసీ కొరకు అందరూ 4 సంఘాలు కలిసి మనకు నలుగురు వచ్చి మనకు ఒక జేఏసీ లాగా మీటింగ్ తయారు చేశాం. దాంట్లో మనం చెప్పేది ఏం లేదండి, అందరు కలిసి మనం పని చేద్దామని చూస్తున్నాం. నా పేరు మొహమ్మద్ హైదర్ అలీ. ఈ యొక్క అసోసియేషన్కు కో చైర్మన్గా ఎన్నుకున్నందుకు అందరికీ ముందుగా ధన్యవాదాలు తెలుపుతూ, ఈ జేఏసీ ఏర్పడటానికి ముఖ్య కారణం ముందే ఈ మహబూబ్నగర్ పెద్ద పట్టణంలో 4 సంఘాలుగా మనము ఉన్నాము. కానీ రియల్ ఎస్టేట్ వ్యాపారం కుదేలైపోయి అందులో పనిచేస్తున్న ఏజెంట్లు అందరూ చాలా ఇబ్బందులకు గురై కొంతమంది ఫీల్డ్ వదులుకొని దీని మీదనే కుటుంబాలను పోషించుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ దురదృష్టవశాత్తు గత ప్రభుత్వం యొక్క తప్పిదాల వల్ల వాళ్ళు చేసిన అవకతవక
పనుల వల్ల రియల్ ఎస్టేట్ అనేది మొదటి స్థానంలో ఉన్నది, ఇప్పుడు లాస్ట్ స్థానంకి వచ్చింది. ఇందులో బతుకుతున్న పేద ఎవరైతే ఉన్నారో వాళ్ళు నిరుద్యోగులు, వాళ్ళు తమ కుటుంబ పోషణను పోషించుకోవడానికి నానా అవస్థలు పడుతున్నారు. అలాంటి విషయాలలో మాకు గత ప్రభుత్వం యొక్క తప్పిదాలను గుర్తించుకోవడమే కాదు, వాళ్ళు చేసిన పొరపాట్లు చాలా ఉన్నవి. ఎల్ఆర్ఎస్ అనే విషయాన్ని తీసుకొచ్చి వాళ్ళు మమ్మల్ని నట్టేట ముంచినట్లు అయిపోయింది. వాళ్ళు చేసిన ఈ యొక్క జీవో వల్ల ఎన్నో కుటుంబాలు నాశనమైనవి. అసలే నిరుద్యోగులు, అందులో ఏజెంట్గా బతికేవాళ్ళు. ఈ యొక్క ఎల్ఆర్ఎస్ తీసుకురావడానికి ముఖ్య ఉద్దేశం, ఆ ప్రభుత్వం యొక్క చాలామంది విజ్ఞులు చెప్పిన మాట ఏమిటంటే, రాబోయే కాలంలో మేమే అధికారంలోకి వస్తే మేమే గవర్నమెంటే ఎంప్లాయ్ చేస్తుంది. ఏది రియల్ ఎస్టేట్ బిజినెస్ ఈ మధ్యతరగతిలో అయితే చేస్తున్నారో వాళ్ళు చేయకుండా మా పొట్ట కొట్టడానికి వీళ్ళు చేసిన ప్రయత్నం అది. ఏ విధంగా అయితే రెవెన్యూలో విఆర్ఓలో తీసేసి పక్కకు పెట్టినారో ఈ విధాన్ని మా ఎల్ఆర్ఎస్ని కూడా ఆ విధంగా చేయాలనుకున్నారు. అయితే మనం అందరం సంఘటితమైనం. ఈరోజు ఒక్కటిగా ఏర్పడడానికి కారణం ఏమిటంటే, మాలో ఉన్న ఆక్రోశం, ఆవేదన ప్రభుత్వ దృష్టికి తీసుకురావాలనే ఉద్దేశంతోనే ఈ యొక్క జేఏసీ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ జేఏసీలో ముఖ్య ఉద్దేశాలు మావి. ముందుగా గ్రామ పంచాయతీ లేఅవుట్లను వాళ్ళు పునరుద్ధరించాలి. ఇంతకుముందు జరిగిన గ్రామ పంచాయతీ ఏవైతే లేఅవుట్లు ఉన్నావో అవి అక్రమం అని ప్రతి ఒక్కరి దగ్గర పైసలు వసూలు చేసుకున్నారు, 1000 రూపాయలు. దానికి ఇంతవరకు పరిష్కారం జరగలేదు. మరి గత ప్రభుత్వం తప్పిదం చేసింది, మళ్ళీ ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చింది కాబట్టి ఈ ప్రభుత్వం అయినా సక్రమంగా స్పందించి మాకు న్యాయం చేయాలని ఒక మొదటి డిమాండ్. రెండవది, రేట్లు పెంచి ఈ స్థితికి తీసుకొచ్చినారు. రియల్ ఎస్టేట్లే నుంచే ఆదాయాన్ని సమకూరుతుందనే భావనతోన రేట్లు విపరీతంగా పెంచి సామాన్యులకు ఎవరైతే ఉన్నారో వాళ్ళను ఈ బిజినెస్లో రాకుండా అరికట్టినారు. గత గవర్నమెంట్ చేసిన పెద్ద పొరపాటు ఇది. వాళ్ళు 2 times రేట్లు పెంచారు. మళ్ళీ ఇప్పుడు రేట్లు పెంచడానికి ప్రభుత్వం కూలిపోవడం ఇది ఎంతమాత్రం హర్షణీయం కాదు. ఎందుకంటే ఇప్పటికే రేట్లు విపరీతంగా పెరిగినాయి, ఎవరు కొనలేని పరిస్థితిలో ఉన్నారు. అలాంటి సమయంలో మళ్ళీ రేట్లు పెంచి మా నడ్డి విరచడం, లేకపోతే మధ్యతరగతి వాటి మీద ఒక పెద్ద దెబ్బ తీయడం అనేది జరుగుతుంది. కాబట్టి దయచేసి ఈ ప్రభుత్వం ఏదైతే ఇప్పుడు ఉందో అది ఆలోచన చేసి ఆ రేట్లను తగ్గించాలి. స్టాంప్ రేట్లను కానీ భూమి రేట్లను కానీ తగ్గించుకొని సామాన్యులకు మాకు అవకాశం ఇవ్వాలని రెండవది. మూడో విషయం ఎల్ఆర్ఎస్ విషయం. ఈ 3 డిమాండ్లతోనూ మేము ఒక ఎజెండా తయారు చేసుకొని ముందుగా ప్రెస్కు కానీ లేకపోతే ప్రభుత్వ దృష్టి కానీ తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఈ యొక్క జేఏసీ ఏర్పడటానికి ముఖ్య కారణం బిజినెస్ ఏదైతే ఉందో అది కుప్పకూలిపోవడానికే కారణము. దాన్ని మనం పునరుద్ధరించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ మా యొక్క కోరికలను, డిమాండ్లను వెంటనే పరిష్కారం చేయాలని, ఒకవేళ పరిష్కారం చేయకపోతే పెద్ద ఎత్తున మేము కూడా ధర్నాలు కానీ అన్ని కార్యక్రమాలు చేసి ప్రభుత్వ దృష్టికి తీసుకుపోవడానికి ఛాయాశక్తులకు కృషి చేస్తాం. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరూ కూడా అనుభవజ్ఞులు, వ్యాపారంలో దెబ్బతిన్న వాళ్ళు ఉన్నారు. కాబట్టి మా యొక్క సాధక బాధకాలను గవర్నమెంట్ ప్రభుత్వం ఆలోచన చేసి మాకు తగు న్యాయం చేయాలని ఆశిస్తూ ఒక విషయం సార్, జనరల్గా ఇప్పుడు మీరు రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తుంది కదా, భూములు పెరగడానికి కారణం రియల్ ఎస్టేట్ వల్ల ప్రభుత్వం? గత ప్రభుత్వంలో విపరీతంగా ముందు ఏదైతే ఉమ్మడి రాష్ట్రం ఉన్నదో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, అప్పుడు రేట్లు సామాన్యంగా ఉన్నాయి. ఎప్పుడైతే మనం విడిపోయినామో, తెలంగాణగా ఎప్పుడైతే ఏర్పడినామో అప్పుడు ఈ రియల్ ఎస్టేట్ కొద్దిగా ఊపు వచ్చిన మాట వాస్తవం. దాన్ని ఆసరా చేసుకొని ప్రభుత్వము స్టాంప్ డ్యూటీలను పెంచింది. ఆ స్టాంప్ డ్యూటీలను పెంచడం వల్ల భూముల ధరలు పెరిగినాయి. అందులో పనిచేస్తున్న ఎవరైతే వ్యాపారులు ఉన్నారో వాళ్ళు మొదట కొద్దిగా లాభపడవచ్చు, కానీ రాను రాను వాళ్ళు పూర్తిగా నష్టపోయినారు. కాబట్టి మొట్టమొదటి కారణం
ప్రభుత్వమే దీనికి కారణం, కానీ ప్రజలు కానీ ఏజెంట్లు కానీ వ్యాపారస్తులు కానీ ఇంత మాత్రం కాదని మా ఉద్దేశం. మహబూబ్నగర్ జిల్లాలో 4 సంఘాల అధ్యక్షులు కలిసి జాక్గా ఏర్పాటు చేసుకొని నన్ను ఈ సమావేశానికి కూడా వాళ్ళు అతిథిగా పిలవడం నాకు సంతోషంగా, అంటే ఈ అందరూ కలిసి ఒక జాగ్గా ఏర్పడడం చాలా సంతోషించదగ్గ విషయం. మరియు సమైక్యంగా అన్ని సమస్యలను పరిష్కరించుకోవడానికి అందరూ సమైక్యంగా ముందుకు కదిలి అందరూ మన సమస్యల కొరకు పోరాటం చేసుకుంటారని నేను అనుకుంటున్నాను. అయితే మన సమస్యలు కూడా చాలా ఉన్నాయి, కానీ అందులో ప్రధానంగా మన 3 సమస్యలు ఉన్నాయి. అన్నగారు ఇంతకుముందు చెప్పారు, గత ప్రభుత్వము ఇదే రోజు 28 ఆగస్టు 2000 అంటే మన 4 సంవత్సరాల క్రితము ఇదే రోజు ప్రభుత్వము పంచాయతీ లేఅవుట్స్ల పైన ఆంక్షలు విధించింది. దాని ద్వారా ఎందరో ప్రజలు ఎన్నో నష్టాలు పాల్పడ్డారు. సామాన్య ప్రజలు దాదాపు అప్పుడు ఎల్ఆర్ఎస్ అని అందరితోటి ఛాలెంజ్లు కట్టించుకున్నది ప్రభుత్వం, 1000 రూపాయలు కట్టించుకున్నది. అయిన తర్వాత కూడా అలాగే పెండింగ్, అంటే ఎల్ఆర్ఎస్లో ఇంతకుముందు కోర్టు కూడా పరిగణలోకి తీసుకొని దాన్ని ఆపింది, నిలిపేసింది. అయినా మళ్ళీ ప్రభుత్వము వచ్చిన తర్వాత ఎల్ఆర్ఎస్ గురించి ప్రయత్నము అప్పుడు గత ప్రభుత్వం ఏమీ ప్రయత్నం చేయలేదు. కాబట్టి ఈ ప్రభుత్వం మన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రేవంత్ రెడ్డి గారు వచ్చారు. రేవంత్ రెడ్డి గారికి మంచి రియల్ ఎస్టేట్ పైన అనుభవం ఉన్నది. ఈ ప్రభుత్వం అయినా మనకు ఏంటంటే అందుకొరకే మనం అందరము ఏకదాటి పైన మన ఇంతకుముందు ఉన్న మన డిప్యూటీ సీఎం గారు బట్టి విక్రమార్క గారు మరియు సీతక్క గారు మరియు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు అందరూ మంత్రులు, ఇప్పుడున్న మంత్రులు అందరూ మరియు సీఎం గారు కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఎల్ఆర్ఎస్ను రద్దు చేస్తామని చెప్పి ఉన్నది. ఎల్ఆర్ఎస్ వద్దు కాంగ్రెస్ ముద్దు అనే నినాదంతో అందరము ఏకమై ప్రభుత్వాన్ని మనము గెలిపించుకున్నాం. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మనము అధికారంలోకి తెచ్చుకున్నాం. కానీ ఈ మధ్య మళ్ళీ కొన్ని చిన్న సమస్యలు వస్తున్నాయి. ఏంటంటే ఎల్ఆర్ఎస్ గురించి మొత్తానికి రద్దు చేస్తామని చెప్పడం జరిగింది, కానీ ఆ ఎల్ఆర్ఎస్ను రద్దు చేయడం లేదు. మళ్ళీ కొన్ని అంశాల ద్వారా మరి ఎల్ఆర్ఎస్ను కట్టాలనే ప్రయత్నము చేస్తున్నది, కట్టించుకోవాలనే ప్రయత్నము చేస్తున్నది. కానీ ఇది పెద్ద తప్పు, ఇది సరికాదు. ఎందుకంటే మనకు ముందు చెప్పడం జరిగింది, కాంగ్రెస్ వస్తే ఎల్ఆర్ఎస్ను రద్దు చేస్తామని చెప్పడం జరిగింది. కాబట్టి ఎల్ఆర్ఎస్ను రద్దు చేయాల్సిందే. ఇంకా చాలా ఉన్నాయి. అంటే మనకు ఏంటంటే ఇప్పుడు మన బట్టి విక్రమార్క గారు డిప్యూటీ సీఎం గారు కూడా చెప్పారు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు కూడా చెప్పారు. కానీ ప్రజలకు ఏమి ఇబ్బందులు కలగకుండా మనము ఎల్ఆర్ఎస్ కట్టాలని చెప్పారు. ఎల్ఆర్ఎస్ఏ ప్రజలకు ఇబ్బందికరం. మళ్ళీ ఆంక్షలు మళ్ళీ దాని గురించి మనం మాట్లాడుకోవడం పెడతాం. కాబట్టి మొత్తానికే రద్దు చేయాలి. మరియు మిగతా ఉన్న జీపీ లేఅవుట్లలో ఉన్న ఏవైతే దాగి ఇంకా ఉన్న ప్లాట్లను వెంటనే రిజిస్ట్రేషన్లు అయ్యే విధంగా చర్యలు చేపట్టాలి. లేని ఎడల ఈ విధంగా ప్రతి జిల్లాలో జాయింట్ యాక్షన్ కమిటీలు చేసి మన తదుపరి కార్యాచరణలను గట్టిగా మనము చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఈ సమావేశం ద్వారా అందరికీ తెలియజేస్తున్నా, ఎల్ఆర్ఎస్ రద్దు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తున్నా. ఎల్ఆర్ఎస్ను పూర్తిగా రద్దు చేయాలి. మరియు గ్రామ పంచాయతీ లేఅవుట్స్ పైన విధించిన ఆంక్షలను వెంటనే ఎత్తేయాలి. మరియు ఏ విధంగా ఇప్పుడు స్టాంప్ డ్యూటీలను పెంచాలనే ఏదైతే ఆలోచన ఉందో దాన్ని విరమించుకోవాలని నేను కోరుకుంటున్నాను. ధన్యవాదములు. అందరికీ నమస్కారం. మహబూబ్నగర్ ఉమ్మడి జిల్లాలో ఉన్న రియల్ ఎస్టేట్ ఏజెంట్స్ అసోసియేషన్ని ఈరోజు రియల్ ఎస్టేట్ ఏజెంట్స్కి ఉన్న సమస్యలు, రియల్ ఎస్టేట్ వ్యాపార రంగంలో ఉన్న సమస్యలందరినీ పరిష్కరించాలనే ఉద్దేశంలో భాగంగా అందరూ విడిపోయి ఉంటే సమస్యలని మనము ప్రభుత్వానికి విన్నవించలేం. కాబట్టి అందరం ఒక యూనిట్గా కలిసి ఉండి ఉన్న సమస్యలని మనం ప్రభుత్వం దృష్టికి తీసుకుపోతూనే మరియు రియల్ ఎస్టేట్ రంగాన్ని తిరిగి పునరుద్ధరించాలనే ఉద్దేశంలో భాగంగా ఈరోజు జేఏసీగా ఏర్పడి
ఈరోజు చైర్మన్ మరియు కమిటీని ఎన్నుకోవడం జరిగింది. ఇది శుభ పరిణామం. మామ్నార్ జిల్లా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఈ అసోసియేషన్ తన కార్యక్రమాలు మొదలుపెట్టి రాష్ట్ర వ్యాప్తంగా దీని కార్యాచరణని మేము ముందరకు తీసుకుపోతున్నాం. అదేవిధంగా ఈరోజు రాష్ట్రంలో నెలకొన్న అసహజ పెరుగుదల వల్ల గత ప్రభుత్వం తీసుకొచ్చిన అనాలోచిత నిర్ణయాల వల్ల ఒక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మేము ఒక పెద్ద ఎత్తున తెలంగాణలో రియల్ ఎస్టేట్ భూమి వచ్చిందనే ఒక వాతావరణం, అసహజ వాతావరణము తీసుకొచ్చి రియల్ ఎస్టేట్ వ్యాపారంలో రేట్లు విచ్చలవిడిగా పెంచడం జరిగింది. రకరకాల ముడా అని రేరా అని చెప్పి డిడిసిపి లేఅవుట్లని రకరకాల పర్మిషన్స్, రకరకాల ఆంక్షలు పెడుతూ వీటిని ఎలాంటి చట్టబద్ధత లేకుండా అనాలోచిత నిర్ణయాల వల్ల కేవలము ఆన్ పేపర్ మీద అసహజ పెరుగుదల ఒక భూమి క్రియేట్ చేసి వ్యాపార రంగంలో ఒక హైప్ని తీసుకురావడం జరిగింది. దానివల్ల ఏకదాటిగా రియల్ ఎస్టేట్ వ్యాపారం ఒక ఊపు వచ్చిన తర్వాత తిరిగి కరోనా తర్వాత రియల్ ఎస్టేట్ వ్యాపారం మొత్తం కుప్పకూలిపోయడం జరిగింది. ఈరోజు జీపీ లేఅవుట్లు ఏవైతేనేయో అప్పటికే చట్టబద్ధత కలిగి ఉండి జీపీ లేఅవుట్ నామ్స్ ప్రకారము ఏవైతే పర్మిషన్స్తో జీపీ లేఅవుట్లు స్టార్ట్ అయ్యి అప్పటికే రన్నింగ్లో ఉన్న జీపీ లేఅవుట్లను కూడా ఒక అర్ధరాత్రి ఒక జీవో తీసుకొచ్చి దాన్ని రద్దు చేయడం వల్ల అప్పటికే దాని మీద వ్యాపారము జరిగి ఉన్న లేఅవుట్లన్నీ మొత్తం ఆగిపోవడం జరిగింది. ఇక్కడ వ్యాపారం చేసిన వ్యాపారికి నష్టము, ప్లాట్ కొనుగోలు స్కీమ్ పద్ధతిలో ప్లాట్ కొనుక్కున్న వారి వినియోగదారునికి నష్టము, మధ్యలో ఏజెంట్కు నష్టం జరిగింది. దీనివల్ల మొత్తము ప్రభుత్వానికి ఆదాయం దానికి దెబ్బపడ్డది, మొత్తం ఏజెంట్లకు దెబ్బపడ్డది, ఇక్కడ కొనుగోలుదారులకి నష్టం జరిగింది. గత ప్రభుత్వం తీసుకొచ్చిన అనాలోచిత చర్యల వల్ల రియల్ ఎస్టేట్ రంగం అంతా కుప్పగొలిపోయింది. ఈరోజు ఎల్ఆర్ఎస్ తీసుకొస్తూ ఉంది గవర్నమెంట్. ఎల్ఆర్ఎస్ని పునఃసంస్కరించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మార్కెట్ రేటు కంటే ఈరోజు రియల్ ఎస్టేట్ వ్యాపారము అతి తక్కువలో ఉంది. మార్కెట్ రేటు కంటే కూడా వ్యాపారము మొత్తము కుదేలైపోయి ఉన్న పరిస్థితి. కాబట్టి మేము జేఏసీ ద్వారా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయాల్సిన అంశం ఏంటంటే ఈరోజు ఎల్ఆర్ఎస్ని పునఃసంస్కరించి రేట్స్ని రివైజ్ చేయాల్సిన అవసరం ఉంది. రేట్స్ తగ్గించాల్సిన అవసరం ఉంది. తిరిగి తెలంగాణలో నెలకొనుకున్న ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారంలో నెలకొనున్న ఏదైతే నష్టాన్ని, ఏదైతే వ్యాపార రంగం అయిపోయింది, ఈ వ్యాపార రంగాన్ని పునరుద్ధరించాల్సిన అవసరము ప్రభుత్వం మీద ఉంది. కాబట్టి ఈ వ్యాపార రంగం తిరిగి పునరుద్ధరించబడాలంటే రేట్స్ని సవరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. రేట్స్ని గతంలో కంటే కూడా ఇప్పుడు రివైజ్ చేయాల్సిన అవసరం ఉంది. గత ప్రభుత్వం తీసుకొచ్చిన అనాలోచిత నిర్ణయాల వల్ల ఒక అనైతికమైన పెరుగుదల జరిగింది. కాబట్టి దాన్ని దృష్టిలో ఉంచుకొని మా జేఏసీ ద్వారా కూడా వినతులు స్వీకరించి నిజమైన మార్కెట్ రేట్ ఏదైతే ఉందో దాని ప్రకారము సవరణలు తీసుకొచ్చి ఒక రేట్స్ నిర్ణయించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈరోజు రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఇప్పటికే మొదలైన అప్పుడు చట్టబద్ధత కలిగి ఉన్న జీపీ లేఅవుట్లు ఏదైతేనేయో వాటిని తిరిగి ఒక కట్ ఆఫ్ డేట్ పెట్టి దాన్ని తిరిగి పునరుద్ధరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అప్పటికే స్టార్ట్ అయ్యి ఉండి వ్యాపారము ఒక 10 to 20% చేసిన మొత్తం వెంచర్లు ఆగిపోయిన పరిస్థితి. ఈరోజు వ్యాపారస్తునికి కానీ ఏజెంట్లకు కానీ కొనుగోలుదారులకి అందరూ నష్టపోయి ఉన్నారు ఈ రియల్ ఎస్టేట్ వల్ల. తెలంగాణకు తిరిగి ఆదాయము జనరేట్ కావాలంటే రియల్ ఎస్టేట్ వ్యాపారము తిరిగి పునరుద్ధరించబడాలి. కాబట్టి ప్రభుత్వం దీని మీద చర్యలు తీసుకోవాలి, రేట్స్ని సవరించాలి, రియల్ ఎస్టేట్ వ్యాపార రంగాన్ని కాపాడవలసిందిగా ఈ సందర్భంగా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తాము. థ్యాంక్ యూ సో మచ్. ఎఫ్టీఎల్ బఫర్ జోన్లలో కొన్ని వెంచర్స్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అయితేనేమి కొంత సైబరాబాద్ ఏరియాలో అవి ఉన్నాయి. ఇప్పుడు వాటిపైన ఏమైనా ఎఫెక్ట్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి? ఎఫ్టీఎల్ పరిధి కానీ బఫర్ జోన్స్ ఏవైతున్నాయో బఫర్ జోన్స్ ఎఫ్టీఎల్ పరిధి 111 జీవో పరిధిలోకి వస్తుంది. 111 జీవో పరిధిలోని వచ్చిన ఏ ఒక్క అంశాన్ని మేము సమర్థించలేము. ఎందుకంటే అది ప్రకృతి వైపరీత్యాలకు దారితీస్తుంది. చెరువులను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంది. దానికి అనుగుణంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం మేము ఆశిస్తున్నాం. యాజ్ పర్ జీవో 777 అవి ఎఫ్టీఎల్ కానీ బఫర్ జోన్స్ మాత్రం పరిరక్షించాల్సింది అవసరం ఎంతైనా ఉంది. చెరువులను పరిరక్షించాలి. మనం ప్రకృతిని, చెరువులని కాపాడిన నాటే వ్యవస్థలు నిలబడతాయి. మనం చూస్తున్నాము ఫ్లడ్ కారణంగా
ఎంతమంది రోడ్డున పడ్డారో మనం చూస్తూనే ఉన్నాం. కాబట్టి ప్రభుత్వ నిర్ణయాన్ని మేము స్వాగతిస్తున్నాం. 111 జీవో పరిధిలో ఉన్న FTL బఫర్ జోన్స్ని కాపాడవలసిందిగా ఈ జేఏసీ ద్వారా మేము విజ్ఞప్తి చేస్తాం. సామాన్యులకు ఈ ప్లాట్లు కొనుగోలుదారులకు ఈ పైన బఫర్ జోన్ FTL ఏంటనేది కొద్దిగా అవగాహన ఉంది. వాటిని మనం బ్రీఫ్ చేసే ప్రయత్నం చేస్తారు. FTL ఫుల్ ట్యాంక్ లెవెల్ ఎప్పుడైతే భారీ వర్షం మనం పడిన తర్వాత ఫుల్ ట్యాంక్ లెవెల్ ఏదైతే నిండుతుందో దాని తర్వాత వచ్చింది బఫర్ జోన్. బఫర్ జోన్ని ఒక బౌండరీస్ అప్పటికే ప్రభుత్వం 111 జీవోలో మార్కింగ్ చేయడం జరిగింది. ఆ బఫర్ జోన్ తర్వాత మాత్రమే మీరు ఏవైనా పర్మిషన్స్ కానీ కన్స్ట్రక్షన్స్ కానీ ఏవైనా చేపట్టాలని చెప్పి నియమ నిబంధనలు యాజ్ పర్ 111 జీవో ప్రకారం ఉన్నాయి. దానికి అనుకూలంగానే సవరణలు తీసుకురావాలి. దానికి అనుకూలంగానే ఇప్పుడు ప్రభుత్వము ఏవైతే బఫర్ జోన్కి లోపలికి వచ్చినా బఫర్ జోన్లో ఉన్న వాటిని డిమాలిష్ చేస్తూ ఉన్నాయి. కాబట్టి అవి ఖచ్చితంగా చేయవలసిందే, చెరువులను పరిరక్షించాల్సిందే. మేము జేఏసీగా స్వాగతిస్తున్నాం. ఈ యొక్క జేఏసీ డిమాండ్ జేఏసీ రియల్ ఎస్టేట్ జేఏసీ రియల్ ఎస్టేట్ జేఏసీ రద్దు చేయాలి. ఎల్ఆర్ఎస్ను రద్దు చేయాలి. చేయాలి చేయాలి ఎల్ఆర్ఎస్ను రద్దు చేయాలి. జీపీ లేఅవుట్లు మిగిలిపోయిన ప్లాట్లను వెంటనే రిజిస్ట్రేషన్ చేయాలి. గతంలో జీపీ లేఅవుట్ల ప్లాట్ల మిగిలిన ప్లాట్లను వెంటనే రిజిస్ట్రేషన్ చేయాలి. జీపీ లేఅవుట్లను రిజిస్ట్రేషన్ చేయాలి. ప్రభుత్వం వెంటనే విరమించుకోవాలి. ఈరోజు మేము డిఆర్ సార్ గారికి అదేవిధంగా సబ్ రిజిస్టర్ గారికి వినతి పత్రము జేఏసీ తరఫున ఇవ్వడానికి వచ్చినాము. ముఖ్యంగా గత 4 సంవత్సరాల నుంచి జీపీ లేఅవుట్లు రిజిస్ట్రేషన్ కాకపోవడం వల్ల చాలామంది పేదవాళ్ళకు కానీ ఇదే వ్యాపారం పైన ఆధారపడిన ఏజెంట్లకు చాలా నష్టపోతున్నారు. కాబట్టి ప్రభుత్వం వెంటనే గ్రామ పంచాయతీ లేఅవుట్లను రిజిస్ట్రేషన్ అయ్యే విధంగా చేయాలి. ప్రభుత్వం ఏదైతే ఎల్ఆర్ఎస్ను పునరుద్ధరించాలి అనే ఒక ఆలోచనను విరమించుకోవాలి. ఆ ఎల్ఆర్ఎస్ను రద్దు చేయాలి. అదేవిధంగా సెప్టెంబర్ 1 నుంచి మార్కెట్ వాల్యూస్ ప్లాట్లది కానీ భూములే కానీ మార్కెట్ వాల్యూలు పెంచాలని ప్రభుత్వము సమాయత్తమవుతుంది. దాన్ని వెంటనే విరమించుకోవాలి. ఎందుకంటే గత 4 సంవత్సరాల నుంచి వ్యాపారం లేక ఇటు ఏజెంట్స్ కానీ ఇదే వ్యాపారం పైన ఆధారపడి ఉన్న చాలామంది నిరుద్యోగులు వ్యాపారం లేక చాలా ఇబ్బందుల పాలైన సమయంలో ఇప్పుడు మళ్ళా రేట్ల మించి వాళ్ళకు ఉపాధి లేకుండా చేయడానికి ఆలోచన చేస్తున్న ప్రభుత్వం దాన్ని వెంటనే విరమించుకోవాలా. ఎల్ఆర్ఎస్ను మాత్రం ఇంతకుముందు ప్రభుత్వం ఎలక్షన్స్ ముందు ఈ ఎల్ఆర్ఎస్ను మేము వస్తే గవర్నమెంట్ మేము ఫామ్ చేస్తే ఎల్ఆర్ఎస్ను మేము చెయ్యమని ఆ రోజు సీఎం గారు కూడా చెప్పారు. కాబట్టి ఒకసారి మళ్ళీ ఆలోచన చేసి ఈ ఎల్ఆర్ఎస్ వల్ల చాలామంది పేదవాళ్ళకు కానీ ఇటు ఏజెంట్స్ కూడా నష్టం జరుగుతుంది. కాబట్టి ఆ ఎల్ఆర్ఎస్ను రద్దు చేయాలి. గ్రామ పంచాయతీలో ఉన్న మిగిలిన ప్లాట్స్ ఏవైతే ఉన్నావో దాన్ని తప్పకుండా ఆ లేఅవుట్లో ఉన్న మిగిలిన ప్లాట్లను తప్పకుండా రిజిస్ట్రేషన్స్ అయ్యే విధంగా ప్రభుత్వము ఆలోచన చేయాలి. ఈ మార్కెట్ వాల్యూ ఏదైతే పెంచాలనుకునే దాన్ని కూడా విరమించుకోవాలని తెలియజేస్తున్నాం. ఇప్పుడు ప్రభుత్వం మా జేఏసీ తరఫున సబ్ రిజిస్టర్కు తర్వాత రిజిస్టర్ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వాలనుకున్నాం. వినియోగించుకుంటున్నాము. గ్రామ పంచాయతీ లేఅవుట్స్ ఏవైతే మిగిలిన ప్లాట్లను వెంటనే రిజిస్ట్రేషన్ చేయాలి. ఇంకొకటి మనకు పెంచే వాల్యూను ఏవైతే మార్కెట్ వాల్యూ ఉందో దాన్ని వాల్యూ చేసుకోవాలి. ఈ 3 విషయాలపైన మేము ఈరోజు
మీకు వినతి పత్రాలు దాంతోపాటుగా జీపీ లెవెల్లో కూడా పర్మిషన్ ఇవ్వాలి మీరు ఇవ్వాలి. ఎందుకంటే అన్ని డీసీపీ లెవెల్ చేయాలనుకుంటే చాలా కష్టమైపోతుంది కాబట్టి జీపీ లెవెల్లో కూడా పర్మిషన్ ఇవ్వాలి. సామాన్యులకు కొనలేని పరిస్థితిలో ప్రతి దాంట్లో డీసీపీ లెవెల్లో 10,000-15,000 పెట్టి గజం కొనలేరు. జీపీ లెవెల్లో పర్మిషన్ ఇస్తే దాదాపు 2,000-3,000కు గజం వస్తుంది కాబట్టి సామాన్యులు కొంటారు. ఇప్పుడు ప్రతి ఏరియాలో ప్రతి ఎంత దూరం పోయినా డీడీసీ లేఅవుట్లనే కొనాలంటే మాత్రం అది సాధ్యం కాదు. కాబట్టి పరిస్థితిని బట్టి గ్రామాలు పట్టణాలను బట్టి గ్రామాలలో జీపీ లేఅవుట్లకు పర్మిషన్